మార్కెట్లో ఎర్ర బంగారం వెలవెలబోతుంది. అస్థిరమైన ధరలతో మిర్చి సాగు రైతులకు జూదంలా మారింది. భారీ ధరలతో మురిపిస్తుండగా మరో సంవత్సరం ధర లేక రైతులను కన్నీరు మున్నీరు చేస్తుంది. కలిసొస్తే లాభం లేదా నష్టం అన్నట్టు తయారైంది రైతన్నల పరిస్థితి. ఈ సంవత్సరం మిర్చి దిగుబడి ఆశించిన విధంగానే ఉన్నా ధర లేక నానా అవస్థలు పడుతున్నారు మిర్చి రైతులు. ఎర్ర బంగారం తెల్లబోతోంది. ఖమ్మం మిర్చి మార్కెట్లో 1,00,000 బస్తాలు పోటెత్తాయి. ఇవాళ రైతులందరూ ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు నల్గొండ, వరంగల్, ఆంధ్రాకు సంబంధించిన ప్రాంతాలకు సంబంధించిన రైతులు భారీ స్థాయిలో మిర్చి బస్తాలు తీసుకువచ్చారు. కానీ రేటు మాత్రం పూర్తిగా డౌన్ అయింది. ఇవాళ 13,000 రూపాయల జెండా పాట పెట్టారు. రైతులు నిరాశతో ఉన్నారు. ఈ సంవత్సరం భారీగా పంట దిగుబడి వచ్చింది, కానీ రేటు మాత్రం చాలా అధ్వానంగా ఉంది. ఇక్కడ వ్యాపారులు మాత్రం ఎక్స్పోర్ట్ లేక రేటు పతనం అవుతుందని అంటున్నారు. రైతన్నులు మాత్రం మాకు కన్నీరే మిగులుతుంది, పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు అని వాపోతున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు మిరప ధరలు పడిపోతున్నాయి. ఖమ్మం, భద్రాద్రి, మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండ, ఆంధ్ర పరిసర ప్రాంతాలు భారీగా మిర్చి సరుకు దిగుతోంది. జెండాపాట 14,000 రూపాయలు పలికిన దళారులు మాత్రం 11,000 నుంచి 12,000 రూపాయల మధ్యన కొంటున్నారని రైతులు వాపోతున్నారు. ఎకరానికి 1,20,000 రూపాయలు ఎకరానికి పెట్టుబడులు తడిసి మోపెడవుతూ ఉన్నాయి. సీజన్ పూర్తి అవుతుండగా ధరలు పతనం అనేది చాలా నిరాశకు గురి చేస్తుందని రైతులు అంటున్నారు. వ్యాపారులు సిండికేట్ కాకుండా మార్కెట్ పాలకవర్గం అధికారులు దృష్టి సాధించి రైతులను ఆదుకోవాలని వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి పెరుగుతుంది, మార్కెట్లో ధరలు కూడా పెరిగితే తమ కష్టాలు తీరుతాయని రైతులు భావించిన మార్కెట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. విదేశీ ఆర్డర్లు పెద్దగా లేనందున మిర్చి ధర పతనం అవుతుంది. దీంతో రైతన్నులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మార్కెట్లో దళారులు జెండా పాడినా పాడేది ఒక రకం, కొనేది ఒక రకం. ఈ విధంగా కొనసాగుతుంది. ఒక క్వింటానికి 5,000 నుంచి 8,000 రూపాయలు రైతన్నల మీద నష్టం వాటిల్లుతుంది. 14,000 రూపాయల జెండా పాటాని 11,000 రూపాయలకు కొంటున్నారు. అవి అమ్మలేక తిరిగి వెళ్ళలేక వచ్చిన కాడికి రైతన్నలు అమ్ముకొని నష్టం అవుతూ ఉన్నారు. ఎకరానికి 1,20,000 ఖర్చు అయింది, కానీ పెట్టుబడులకు కూడా వచ్చే పరిస్థితి లేదు. వ్యాపారస్తులు మాత్రం ఇతర దేశాలకు ఎగుమతులు లేనందువలనే ధరలు పతనం అవుతున్నాయని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా నష్టపోతున్నది మాత్రం రైతన్నులే. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దీని మీద దృష్టి సాధించి కనీసం వారిని ఆదుకోవాలని కోరుకుంటున్నారు. మద్దతు ధర ప్రకటించాలి అని వేడుకుంటున్నారు. కనీస మద్దతు ధర ఎంత ఉండాలో వీడియో చూసిన ప్రతి ఒక్క రైతు సోదరులు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.